ఢిల్లీ మెడలు వంచిన దీక్ష. సో, ఈరోజు దీక్షా దివస్ తెలంగాణ కోసము కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈరోజు దీక్షా దివస్ నవంబర్ 29 అనేది ఉద్యమ గతిని మార్చిన చరిత్రను మలుపు తిప్పిన రోజు. తెలంగాణ నలుదిక్కులను ఏకం చేసిన దీక్షా దివస్. అలుగునూరు చౌరస్తాలో గర్జించిన బీఆర్ఎస్ అధినేత, సైరన్లతో దద్దరిల్లిన కరీంనగర్ ఖమ్మం రహదారి ఉద్యమ జ్వాలను రగిలించిన అపరూప ఘట్టం. 11 రోజులు కఠోర దీక్షకు దక్కిన ప్రత్యేక ఫలం. చావునోట్లో తలబెట్టి కేసీఆర్ రాష్ట్ర ప్రకటన సాధన. నేడు దీక్షా దివస్కు ఊరూరా బీఆర్ఎస్ ఏర్పాట్లు. గులాబీ జెండాలు, కేసీఆర్ ఫ్లెక్సీలతో అలంకరణ. సో, గత 9 ఏళ్ళు దీక్షా దివస్ చాలా ఘనంగా గొప్పగా జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నది. సో, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు. పైగా మన జూబ్లీహిల్స్‌లో కూడా ఘోరంగా ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఈ దీక్షా దివస్ ఎక్కడ జరుపుకున్నా కూడా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని మీద ఒక టార్గెట్ చేసుకునే పద్ధతిలో కొనసాగుతున్నారు అన్న చర్చ కూడా నడుస్తున్న నేపథ్యంలో దీక్షా దివస్‌లో పాల్గొనడానికి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. బట్ ఇప్పటి ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈరోజు తెలంగాణ రావడానికి కారకులు, దానికి నాయకత్వం వహించిన ఈ తెలుగుదేశం ఉద్యమము సక్సెస్ కాకపోయినా మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ సాధించే వరకు విశ్రమించిన నేత ఉన్నది ఎవరు అంటే కేసీఆర్ అని ఎవరైనా ముక్తకంఠంతో చెప్పక తప్పదు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ పట్ల ఆకాంక్ష ఉన్నప్పటికీ సరైన నాయకుడు లేకపోవడం వల్ల తెలంగాణ తొలిదశ ఉద్యమము ఫెయిల్ అయింది. అనేక మంది అమరులయ్యారు. అలాంటి పరిస్థితి రావద్దు, ఇంకా ఈసారి పట్టుకుంటే వదిలిపెట్టొద్దు. ఈసారి కనుక వదిలిపెడితే తెలంగాణ ఉద్యమం పట్ల, తెలంగాణ రాష్ట్రం పట్ల తెలంగాణ ప్రజల యొక్క నమ్మకమే దెబ్బతింటది. ఈ నమ్మకం దెబ్బతింటే తెలంగాణ రాష్ట్రము ఎప్పటికీ రాదు అని గట్టిగా నమ్మిన కేసీఆర్ ఆ నమ్మకం దెబ్బతినకుండా ఉండడానికి ఎంత దూరమైనా వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. పరిస్థితులు అట్లాగే కలిసి వచ్చాయి. ప్రజలు ఆ విధంగానే సహకరించారు. ఉద్యమకారులు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఏకోన్ముఖంగా సాగించిన తెలంగాణ ఉద్యమ ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ రాష్ట్రం. ఈడ విచిత్రమైన విషయం ఏంటంటే, తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాడిన రేవంత్ రెడ్డి తెలంగాణకు 2వ సీఎం కావడం. ఇది తెలంగాణ దీక్షా దివస్లో ఈరోజు అత్యంత అందరూ ఆలోచించాల్సిన విషయం. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఆ రోజు తుమ్మల నాగేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన మంత్రి. ఆ రోజు రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు. ఆయన మంత్రి. ఆ రోజు కొండా సురేఖ వ్యతిరేకించారు. ఆమె మంత్రి. ఇట్లా తెలంగాణను వ్యతిరేకించి ఆ రోజు వైసీపీ పార్టీలో చేరిన వాళ్ళు, వైసీపీకి మద్దతు పలికిన వాళ్ళు, టీడీపీ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను అస్థిరపరచడానికి నోటు కేసులో అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము, ఇంకా దీక్షా దివస్ ఏ విధంగా కొనసాగుతుంది, ఈ దీక్షా దివస్ రోజు తెలంగాణ ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారు అనే దానికి నిదర్శనం. నిజంగా ఇది దురదృష్టకరమైన సంఘటనే. ఎందుకంటే తెలంగాణ ఆశలు, తెలంగాణ ఆలోచనలు, తెలంగాణ ఉద్యమ నేపథ్యము, తెలంగాణ పోరాట తత్వము ఉన్న నాయకులు ఎవ్వరూ కూడా తెర మీదకి రాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్ళు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ గద్దె మీద కూర్చోవడం ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. ఇందులో అది రేవంత్ రెడ్డి గొప్పతనము, కేసీఆర్ తప్పుతనము, బీఆర్ఎస్ యొక్క వైఫల్యం ఇవన్నీ చెప్పుకోవడానికి లేదు. ఒక గొప్పతనం ఏంటంటే ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నిజంగా ఆ రోజు గాడ్సే బతుకుంటే గాడ్సే కూడా ప్రధాని అయ్యేవాడేమో. అలాంటి ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము. సో, దీంట్లో ఎవరిని నిందించడానికి కానీ, ఎవరిని పైకెక్కించడానికి వీల్లేదు. ప్రజలు ఎవరు కోరుకుంటే వాళ్ళే ప్రజాప్రతినిధి. ఈరోజు కేసీఆర్ని వద్దనుకున్నారు. తెలంగాణ కోసము ఈ విధంగా దీక్షా దివస్ పెట్టి కొట్లాటలు చేసి, జైళ్ళలో మగ్గి, మొత్తం చావునోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అంతా ఏకం చేసి, తెలంగాణ రాష్ట్రాన్నే కాదు ప్రజాస్వామ్య పద్ధతిలో దేశంలో ఉన్న అన్ని పార్టీలను, అంతమంది ముఖ్య నాయకులను, అటు కాంగ్రెస్‌ను, ఇటు బీజేపీని రెండింటిని ఒప్పించి, మెప్పించి, ఈ కుట్రదారులను పక్కకు తప్పించి
పార్లమెంటు డోర్లు పెట్టి కళ్ళల్లో కారం కొట్టిన కొంతమంది వాళ్ళందరినీ పక్కకున పెట్టి ఈరోజు తెలంగాణను సాధించుకోవడానికి ఏంది దీక్ష. దీక్ష అంటే ఆ రోజు తాను పూనిన ఒక మాట ప్రతిజ్ఞను నిలబెట్టుకొని ఆ దీక్షను నిజం చేసిన నిజమైన తెలంగాణ నాయకుడు ఎవరంటే కేసీఆర్ అని చెప్పక తప్పదు. దాన్ని ఎవడు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది చరిత్ర ఎరిగిన సత్యము. దీన్ని ఈరోజు ఏంది కేసీఆర్ మూలాలను, కేసీఆర్ గుర్తులను, ఉద్యమ ప్రస్థానాన్ని, తెలంగాణ విజయాలను మేము మరుగున పడేస్తాం. మళ్ళా ఆంధ్రోళ్ళ పంచన చేరుతాము. తెలంగాణ వ్యతిరేకులతోటి 24 గంటలు అంటగాగుతాము. తెలంగాణ వ్యతిరేకించిన వాళ్ళని వెంటేసుకొని తిరుగుతాము అనంటే మళ్ళా తెలంగాణ వాదులు ఏమి ఊరుకునే వాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళకు తిక్కరేగితే చెప్పులేస్తే అప్పుడు చెప్పులేస్తే అందరూ దిక్కుకొకరు దిక్కులు బట్టి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఏందంటే వీళ్ళు కొంతకాలం తెలంగాణ వాదుల యొక్క లక్షణం ఏందంటే ఎవరికైనా అవకాశం ఇస్తారు, దుర్మార్గుడైనా చూద్దాం ఏం చేస్తాడని ఆలోచిస్తున్నారు. దుర్మార్గం పెట్టలేకపోతే ఖచ్చితంగా వీపులు విమానం మూతలు మోగక తప్పదు. ఇప్పటికే ఈ వ్యతిరేకత ఎక్కువైంది. మభ్యపెట్టడము, మోసం చేయడము కొంతకాలం చెల్లుతుంది. ఇది ఎక్కువ కాలం చెల్లదు. సో తెలంగాణ ప్రజలు దాన్ని అసలే సహించరు. ఇది ఇంకా ఇప్పుడిప్పుడే మరుగుతుంది. ఈ మరుగుడు పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఏదేమైనా ఈరోజు ఈ తెలంగాణలో మనం ఈ రకంగా ఆత్మ గౌరవంతోటి మనం సగర్వంగా మాది తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకోవడానికి అత్యంత కీలకమైన నేత ఒకే ఒక నేత కేసీఆర్ గారు. ఆ కేసీఆర్ గారు దీక్షా దివస్ ఈరోజు స్వప్నము నిజమైన రోజు, సత్యము రుజువైన రోజు. అంటే ఒకరు ఒక కంకణం కట్టుకుంటే అతను తీసుకున్న దీక్షలో అంకిత భావం ఉన్నది, అతను తీసుకున్న దీక్షలో చిత్తశుద్ధి ఉన్నది అని జనం నమ్మితే ఆ జనం అతనికి ఏ విధంగా మద్దతుగా నిలుస్తారు, ఆ జనం మద్దతుని కూడగట్టుకున్న నేత ఎంతటి త్యాగాలకైనా ఏ విధంగా సిద్ధపడతారు అనే దానికి నిదర్శనము ఈరోజు ఈ దీక్షా దివస్. సో ఈ దీక్షా దివస్ ఈరోజు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనేది ఈరోజు ఏ పత్రిక చూసినా, ఏ వీడియో చూసినా ఏంది మనం ఏమి ఆదిమ కాలంలో ఈ ఉద్యమం జరగలేదు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా పుష్కలంగా ఉన్న ఈ కాలంలోనే ఈ ఉద్యమం జరిగింది. సో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని ముఖ్యమంత్రిగా ఆయన తెలంగాణ ఉద్యమకారుడిగా చేసిన ఆ నినాదం ఇప్పటికీ బతికే ఉన్నది. ఆ తర్వాత తెలంగాణ వచ్చేంత వరకు, నేను తెలంగాణ ఇచ్చేంత వరకు తెలంగాణకు రాను అని ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్ తెలంగాణ ప్రకటన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన అపూర్వ సంఘటనలు ఎన్నో తెలంగాణ ఉద్యమానికి సొంతము. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలామంది ఈరోజు చాలా గర్వంగా చెప్పుకునే మేము కూడా అప్పట్లో స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న వాళ్ళు మేము స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నామని చెప్పుకోవచ్చు. కానీ ఆ తర్వాత గొప్ప ఉద్యమము తెలంగాణ ఉద్యమం. ఈరోజు ఆ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ మేము తెలంగాణ ఉద్యమం రాజకీయాలను పక్కన పెడితే ఉద్యమం మాత్రము అత్యంత నిజాయితీతో జరిగింది. అది తన లక్ష్యాన్ని సాధించింది. ఆ లక్ష్య సాధన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఫలాలు తెలంగాణ ప్రజలకు దక్కాయి. తెలంగాణ ఏ లక్ష్యంతో అయితే ఉద్యమం కొనసాగిందో తెలంగాణ వెనకబడ్డది కాదు, వెనకబడేసింది. తెలంగాణ కిరాయి పాలకుల కనుసన్నల్లో ఇది వెనుకబాటుకు గురైంది, తెలంగాణ స్వయం పాలనలో ఖచ్చితంగా ప్రకాశిస్తుంది అని ఏదైతే జనం నమ్మారో ఆ పద్ధతిలో తెలంగాణ ప్రకాశించింది. గత 10 ఏళ్ళు అనేక రంగాల్లో అపూర్వమైన అభివృద్ధిని వ్యవసాయ రంగంలో కానీ, నీటి రంగంలో కానీ, విద్యుత్ రంగంలో కానీ, హరితహారంలో కానీ, మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ప్రపంచంలోనే ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరగలేదు. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు పెట్టి ఇవ్వడంలో కానీ, మన పూర్వం తెలంగాణ వారసత్వంగా వచ్చిన చెరువులను మిషన్ కాకతీయ పేరుతోటి వాటిని అన్నిటిని అనుసంధానం చేసుకొని మళ్ళా మనం ఆంధ్రలో ఎట్లయితే నీళ్లు బారినాయో అని చెప్పుకున్నామో అట్లా తెలంగాణలో కాలువలలో 365 రోజులు నీళ్లు కనబడేటట్టు చేసిన వ్యక్తి, ఒక దార్శనికుడు, మార్గదర్శకుడు, ఉద్యమకారుడు, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన చేసిన దీక్ష ఫలితము, ఆయన సంకల్పించిన ఒక యజ్ఞం ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న తెలంగాణ. ఇందులో ఎప్పుడైనా ఏ రాజ్యంలోనైనా, ఏ దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో కూడా ప్రజలందరూ పాల్గొన్నారు. అది ఒక గాంధీజీ గొప్పతనమా అనంటే
ఆ గాంధీజీకి గొప్పతనం కాదు, దేశం ప్రజలందరిది గొప్పతనం. గాంధీజీ చేసిందేంటంటే, అది ఇక గాంధీజీని విమర్శించిన వాళ్ళ యొక్క విజ్ఞతకే వదిలేయాలి. అట్లాగనే తెలంగాణ ఉద్యమంలో ఇది కేసీఆర్ గొప్పతనం కాదన్న వాళ్ళు కూడా గంతే మూర్ఖులుగా మనం అనుకోవాల్సిందే.